సునీత కిచెన్ గార్డెన్ స్వాగతం అండి. ఈరోజైతే నేను మీకు మెత్తళ్ళు చింత చిగురు కోడిగుడ్డు కర్రీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు చింత చిగురు అండి, కారం, పసుపు, ఉప్పు, టమాటాలు, మెత్తళ్ళు, ఎగ్స్, ఉడికించి పెట్టుకున్న ఎగ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండి. పొయ్యి మీద బాణీ పెట్టేసుకుని అందులో కొద్దిగా చిటికెడు పసుపు అండి, చిటికెడు సాల్ట్ వేసేసి ఈ ఎగ్స్ అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. అలా అన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ వచ్చేసి మెత్తల్లో శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి, అవి వేసేసుకోవాలి. వీటిని కూడా బాగా వేగనివ్వాలి. అంటే మరీ కరకరలాడేలా కాకుండా కొంచెం స్మెల్, మనకి ఏగిన స్మెల్ చేస్తూ ఉంటుందండి, అప్పుడు తీసేసుకోవాలండి. మీకు వీడియో త్వరగా చూపించడం కోసం 2 ఎగ్స్ మాత్రమే వేసినట్టు చూపించాను, మిగతావి కూడా వేపేసానండి. ఇప్పుడు మెత్తలు కూడా తీసేసుకున్న తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేద్దాం. ఆల్రెడీ ముందు పసుపు వేసాం కదండి, ఇప్పుడు లైట్గా వేద్దాం. ఎక్కువ వేయకూడదని పసుపు ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ లైట్గా పసుపు వేసుకుని సాల్ట్ కూడా, అంటే కర్రీకి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఈ కర్రీ చాలా బాగుంటుందండి. గోంగూర మెత్తళ్ళు, అలాగే కోడిగుడ్డు మెత్తళ్ళు, టమాటా మెత్తళ్ళ కర్రీ అన్నీ బాగుంటాయండి. మెత్తళ్ళు ఏది ప్రిపేర్ చేసుకున్నా ఇప్పుడు మనం అందులోకి చింత చిగురు కూడా వేస్తున్నాం కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కర్రీ చాలా బాగుంటుందని మీకు వండి చూపించాలని ఆశపడ్డాను. ఈ రెండు వేసేసి ఇలా మగ్గుతున్న సమయంలో టమాటాలు కూడా వేసేద్దాం. నేను ఒక 2 టమాటాలు మాత్రం వేసాను, ఎందుకంటే ఆల్రెడీ చింత చిగురు పులుపు ఉంటుంది. మనం వండేదే చింత చిగురు కర్రీ కాబట్టి చిన్న టమాటాలు ఒక 2 వేసానండి, అంతే. వేసేసి అంటే ఎవరు కర్రీకి టేస్ట్ సరిపడగా వాళ్ళు, నేనేంటంటే ఒక 4 స్పూన్లు కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. కలపొద్దండి, అలా పైన వేసేసి ఒక 4 స్పూన్లు మనం మూత పెట్టేసుకుంటే, మూత వేసేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. అయితే మూత తీసి చూద్దామండి. చూసారా, చక్కగా మగ్గిపోతుంది. ఇప్పుడైతే ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసానండి. ఈ ఆనియన్స్ అన్నీ చక్కగా ఉడకాలి. మరలా మూత పెట్టుకుందాం, ఒక 5 మినిట్స్ ఉంచుదాం. హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను మీకు మెత్తళ్ళు, కోడిగుడ్డు, ఎండు చేప ముందుగా వేగించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని ఇందులో వేసేద్దాం. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న మెత్తళ్ళు కూడా వేసేసి కలుపుకోవాలండి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీ కర్రీ, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చింత చిగురు వచ్చే టైంలో ఇలాగ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. కోడిగుడ్లకి కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే ఉప్పు, కారం కూడా చక్కగా అందులోకి వెళ్తుంది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టేసుకొని కొద్దిగా నలిపేసినటువంటి ఇలా పొడిలాగా చేసుకున్నటువంటి చింత చిగురు కూడా వేసేద్దాం.
అంతేనండి. ఎంతో టేస్టీ రుచికరమైన కోడిగుడ్డు మెత్తల్లో చింత చిగురు కర్రీ అండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో మీరు కూడా వండుకొని తిని నాకు ఎలా ఉందో చెప్పండి. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మన కర్రీ అయిపోయింది కాబట్టి బౌల్లోకి తీసుకున్నామండి. చింత చిగురులో మంచి విటమిన్స్ ఉంటాయి కదండి, చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఫ్రెండ్స్, ఏవి దొరికే టైంలో అవి తినేయాలండి. మనకి మామిడి పళ్ళు వచ్చే టైంలో మామిడి పళ్ళు, చింత చిగురు వచ్చే టైంలో చింత చిగురు, ముంజులు వచ్చే టైంలో ముంజులు, తర్వాత ట్యాగలు వస్తాయి చూసారా, ట్యాగల టైంలో ట్యాగలు, అలా ప్రతిదీ కూడా మనం ఏ టైంకి ఇవి వస్తూ ఉన్నప్పుడు తినేయాలండి. తింటూ ఉంటే మనకు చాలా మంచిగా ఉంటుంది. మన ఆరోగ్యానికి పుష్కలంగా అన్నీ కూడా అందుతాయి చక్కగా. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అనమాట. ఒక 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. ముందుగా మీరు కోడిగుడ్లు ఉడికించి పెట్టుకోవటమే ఆలస్యం. అంతే ఫ్రెండ్స్, మీ ఇంట్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని తిని నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ వల్ల ఇదిగోండి ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇప్పటికి 50 వీడియోస్ పెట్టానండి. ఇది 51వ వీడియో. ఫ్రెండ్స్, ఇంకా మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ ప్రోత్సాహం వల్ల నేను ఇలా చేయగలుగుతున్నాను కనుక నాకు మీకు తప్పకుండా మీరు సపోర్ట్ చేయాలని. అంతే ఫ్రెండ్స్, కోడిగుడ్డు మెత్తళ్ళు చింత చిగురు కర్రీ.